నమస్తే గణేష్ గారు. ప్రకాష్ గారు, గతం నుంచి కూడా మీరు ఈ చెప్పిన అంశాలని అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారడం అంశం కావచ్చు, కవిత అంశం కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అంశం కావచ్చు, లేకపోతే పార్టీ ఓటమికి సంబంధించిన అంశం కావచ్చు, అనేక సందర్భాల్లో అనేక ఇంటర్వ్యూలోన మీరు చర్చాగోష్ఠిలో ఖచ్చితంగా ఈ పాయింట్స్ అన్ని ఖచ్చితంగా చర్చించారు. ఈ రోజున అదే అంటే ఆదిలాబాద్ కేతనపల్లిలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్లో ఖచ్చితంగా ఈ 4 అంశాలనే ప్రస్తావిస్తున్నారు. ప్రధానంగా ముందుగా మీకు బీఆర్ఎస్ పార్టీ మార్పు కోసం నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకు ఈ కేటీఆర్లో ఈ రోజున బీఆర్ఎస్ పార్టీగా మారడం వల్లనే నష్టం జరిగిందనే వ్యాఖ్య చేశారు. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే అది వాస్తవం. ఎందుకంటే మనకు ఎక్కడ పోయినా కూడా ప్రజల్లో నుంచి ఆ మాట వినబడుతూ ఉంది. అంటే సమీక్షా సమావేశాలు జరిపినప్పుడు కూడా ఇదే మాట ప్రధానంగా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు కూడా చెప్తూ వచ్చారు. మనం మార్చకుండా ఉండాల్సింది. అప్పుడేంటంటే కేసీఆర్ గారు 2వ టర్మ్ లో సీఎం అయిన తర్వాత చాలా అంటే ఏదున్నా కేసీఆర్ గారు ఏకపక్షంగానే నిర్ణయాలు తీసుకున్నారని చెప్పాలి. ఎందుకంటే అప్పుడు ఆయన ఏదన్నా విషయం అడిగినా కూడా ఎవ్వరు ధైర్యంగా ఆయన ముందు నోరెత్తి ఇది తప్పు అనో లేకుంటే ఇది కరెక్ట్ కాదనో పునరాలోచించుకోవాలనో లేదా మెత్తగానైనా ఏ రకంగా కూడా అభిప్రాయాలు వెల్లడించలేని పరిస్థితి ఉండే ఆ రోజుల్లో. బట్ ఆయన అందరినీ కూర్చోబెట్టి మంత్రులను ముఖ్యమైన నాయకులను కూర్చోబెట్టి ఇట్లా భారత రాష్ట్ర సమితిగా మార్చాలని అనుకుంటున్నాము, మీ అభిప్రాయాలు చెప్పండి అంటే ఈ ప్రాంతీయ పార్టీలలో ఎట్లుంటదంటే చంద్రబాబు అయినా, కేసీఆర్ అయినా, జగన్ అయినా, ఇంకోరైనా వాళ్ళు ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత వీళ్ళ ముందు పెట్టి ఎట్లున్నా చెప్పు అంటే అగెనిస్ట్ ఎవరు చెప్పరు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకుండే పరిమితులు మనం అర్థం చేసుకోవాలి. అంటే నాతో అదే రోజు కొంతమంది షేర్ చేసుకున్నారు. ఏ రోజైతే మంత్రులను వీళ్ళందరినీ కూర్చోబెట్టి మనం ఇట్లా భారత రాష్ట్ర సమితి పెట్టాలనుకుంటున్నాము అని అంటే మాకు అది ఇష్టం లేకున్నా కూడా మేము ధైర్యంగా చెప్పలేకపోయినామని అదే రోజు నాతో షేర్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మీరేమైనా చెప్పగలుగుతారేమో, మేము చెప్పలేకపోతున్నాము అని చెప్పారు. మంత్రులే చెప్పారు. సెకండ్ ఏంటంటే ఆయన ఔరంగాబాద్ తర్వాత మహారాష్ట్రలో పర్యటిస్తున్నప్పుడు అప్పుడు కూడా నాతో కొంతమంది ముఖ్యమైన నాయకులే చెప్పారు, టాప్ లెవెల్ వాళ్ళు, సార్ అనవసరంగా గ్రౌండ్ వదిలిపెట్టి ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు, ఎక్కడెక్కడో డబ్బులు ఖర్చు చేస్తున్నాడు, ఎవరెవరి టైంను అక్కడ వేస్ట్ చేస్తున్నాడు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ ఆయన చాలా బలంగా నమ్మిండు, 3వసారి నేను మళ్ళీ అధికారంలోకి వస్తా, నన్ను ఎదుర్కొనే శక్తి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ని ఇట్ట నిలువున చీలిపోయింది, కేవలం 6 ఎమ్మెల్యేలు మాత్రమే ఆ పార్టీకి మిగిలారు. టీడీపీ అయితే మొత్తం ఏకపక్షంగా ఇందులో కలిసిపోయింది. కాబట్టి ఇంకా ఏం లేదు, ఈ 2 పార్టీలు ఏమీ లేవు, ఏకపక్షంగా మనం వస్తాం, 90-100 సీట్లు వస్తాం, ఒక స్టేజ్ లో 104 వస్తాయని చెప్పాడు. సిట్టింగ్ అంతా గెలుస్తారని చెప్పాడు. అంటే చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ తోని ఇంకా నాకు రాష్ట్రం పదిలంగా ఉంది, నేను ఇక దేశ సమస్యలే పట్టించుకోవాలని చెప్పి 2 సంవత్సరాల పాటు దాదాపుగా దేశంలో ఉన్న అనేక మౌలిక సమస్యల పరిష్కారం ఎట్లా చేయాలనే దాని మీద ఒక విజన్ రూపొందించుకున్నాడు ఆయన. అది నీట్ ప్రకాష్ గారు, నేను ఇక్కడే అంటున్నాను, ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావం గతం నుంచి అనేక దశాబ్దాలుగా మనకి జరుగుతూ పోరాటం వచ్చిన కేసీఆర్ ఒక్కరే దాన్ని చూడగలిగారు. ఎందుకంటే 2014 ముందు ఆయన చేసిన ఉద్యమం కావచ్చు, ఇవన్నీ చూసుకుంటే మనం దాదాపు 2 దశాబ్దాల పాటు జరిగిన ఉవ్వెత్తిన ఉద్యమంలోన ఆయన ముందుగా ఖచ్చితంగా తెలంగాణ ఏర్పడి తీరుతుందని ఊహించగలిగిన ఒక దార్శనికుడని చెప్పాలి. అలాంటి వ్యక్తి ఎందుకు దీన్ని బీఆర్ఎస్ దాంట్లోనే, దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ దాంట్లోనే ఎలా చూడలేకపోయారు? అంటే ఎక్కడ ఆ ఫెయిల్యూర్ కనిపిస్తుంది మీకు? అంటే గ్యాప్ వచ్చిందండి కార్యకర్తలతోని, నాయకులతోని. ఇంకోటి ఎవరు వాస్తవ పరిస్థితులను ఆయనకు చెప్పడానికి సాహసం చేయలేకపోవడము, ఆయనే అధికార హోదాలో ముఖ్యమంత్రిగా హెలికాప్టర్ లో వచ్చి స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడి వెళ్ళిపోవడమే తప్ప ఫీడ్బ్యాక్ తీసుకునే పరిస్థితి లేకుండే. తర్వాత నిర్మాణం అనేది చాలా బలహీనంగా ఉంది. ఇప్పుడు అన్ని పార్టీలతో చూసినప్పుడు బీఆర్ఎస్ఏ బలహీనమైన నిర్మాణం మనకు కనబడుతుంది. ఎక్కడ రాష్ట్ర కమిటీలు ఉండవు, జిల్లా కమిటీలు ఉండవు. మొత్తం టిఆర్ఎస్ నేను అంటే ఫౌండింగ్ మెంబర్ గా 2000 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు చూస్తే అత్యధిక సంవత్సరాల కమిటీలు లేకుండా గడిచిపోయింది, ఇన్ఛార్జీలతో గడిచిపోయింది. అంటే ఆ ఇన్ఛార్జీలు కూడా ఏం చెప్తా తల ఊపేవాళ్ళే తప్ప ఇక్కడ గ్రౌండ్ లో సిచ్యువేషన్ ఇట్లా లేదు అని చెప్పేవాళ్ళు లేరు. అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏదైనా చెప్దామని ప్రయత్నం చేసినా కూడా ఆయన ఆటిట్యూడ్ దానికి అనుకూలంగా ఉండకపోయేది. లాస్ట్ ఏమైందంటే ఓడిపోతున్నాం అని కూడా చెప్పలేకపోయింది. ఇంటెలిజెన్స్ లో తెలుసు అది. ఆ విషయాన్ని ఆయన పసిగట్టలేకపోయాడు, కార్యకర్తల నాయకులు చెప్పలేకపోయారు, మాలాంటి వాళ్ళని దూరంగా ఉండిపోయినాం. లాస్ట్ ఏంటంటే ఇంటెలిజెన్స్, ఆయన నమ్ముకున్న ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఆయనకు వాస్తవాలు చెప్పలేకపోయారు. అంటే వాళ్ళకుండే పరిమితులు వాళ్ళకు ఉన్నాయి. గతంలో వాళ్ళకు
ప్రతిఘటన వచ్చింది. ఆయనకి ఏదైనా చెప్పబోతే మీకేం తెలుసు అన్నట్టుగా అట్లా తూలనాడడం ఇట్లాంటి సంఘటనలు చెప్తారు వాళ్ళు. మనం అడిగినప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళ అధికారులు అవును. చెప్పేది ఏంటంటే మేము చెప్పినా కూడా పాజిటివ్ గా తీసుకోవడండి, చెప్పి లాభం ఏముంది అన్నట్టుగా. ఇవన్నీ కూడా కారణాలండి. ఎప్పుడు కూడా నాయకునికి గ్యాప్ ఉండకూడదు, క్యాడర్ తో గ్యాప్ ఉండొద్దు, ఇంటెలిజెన్స్ వాళ్ళతో కూడా గ్యాప్ ఉండొద్దు. వాళ్ళు చేదు విషయాలు చెప్పినా కూడా డైజెస్ట్ చేసుకోగలగాలి. కాదు ఇవన్నీ కూడా ప్రకాష్ గారు, నేను ఇక్కడ అడుగుతున్నది చాలా కార్యకర్తలు చెప్పింది వినకపోవచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు చెప్పింది వినకపోవచ్చు, లేకపోతే మీరు చెప్తున్న ఇంటెలిజెన్స్ మాటలు దగ్గరగా వినకపోవచ్చు. కానీ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న ప్రకాష్ కావచ్చు, లేకపోతే ఎన్నారెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, మీరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ విషయాన్ని పదే పదే మీరు చెప్పి చేశారు. ఎందుకని అది రీచ్ కాలేదంటారు? ఒకటేమో ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది మనకు చాలా ఎక్కువ కనబడుతుంది. తన ప్రజలను బాగా నమ్మిండండి. ఎందుకంటే ఇంటింటికి నేను పథకాలు ఇచ్చాను, ప్రతి వ్యక్తి నా వల్ల లాభపడ్డాడు. అటువంటిప్పుడు ఆయన పార్టీలకు అతీతంగా పథకాలను ఇంప్లిమెంట్ చేశాడు. అటువంటిప్పుడు ఎందుకు నాకు ప్రతిఘటన వస్తుంది ప్రజల నుంచి, వీళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు పీకే విషయంలో మీరు చూడండి, ప్రశాంత్ కిషోర్ ఆయన మంచిగా చెప్పుకుంటూ వచ్చాడు, మధ్యలోనే ఆయనను తుంచేసి పంపించేశాడు. అవసరం లేదు మాకు, మా ప్రజల పల్సు మాకు తెలుసు అంటే చాలా అతి విశ్వాసం అనేది ఆయనను దెబ్బతీసిందండి. అంత అతి విశ్వాసం ఏ నాయకుని కూడా ఉండకూడదు. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ప్రధానమైన లోపంగా మనకు కనబడతా ఉంది. తర్వాత ఆయన మీద వచ్చిన నెగటివ్ ప్రచారాన్ని కౌంటర్ చేయడంలో చాలా ఘోరంగా విఫలమయ్యారు. అది కేసీఆర్ గారి ఉపన్యాసాలు అంత పేలవంగా ఎప్పుడు వినలేదు నేను. ఎందుకంటే ప్రత్యక్షంగా కూడా 2 మీటింగ్లలో ఆయన పక్క నుండి డాష్ మీద నేను అబ్జర్వ్ చేశాను. తర్వాత కూడా నేను చెప్పాను, మీ లాస్ట్ 95వ ఉపన్యాసం అప్పుడు 96 ఉపన్యాసాలు ఇచ్చాడు, 95వ ఉపన్యాసం ములుగులో ఇచ్చాడు నా నేటివ్ ప్లేస్ లో. నేను అక్కడ హెలికాప్టర్ ఎక్కినాక కదిలే ముందు చెప్పాను, మీ ఉపన్యాసాలలో బలం లేదు, రేపు ప్రెస్ మీట్ పెట్టండి, ఎలక్షన్ల ముందు ఇది లాస్ట్ మీటింగ్ మీది, భూపాలపల్లిలో లాస్ట్ చేశాడు ములుగు నుంచి పోయి, మీరు మళ్ళొకసారి ప్రెస్ మీట్ పెట్టి అనేక సమస్యలు వస్తున్నాయి, కాళేశ్వరం విషయం ఉంది, అవినీతి విషయం ఉంది, ఇవన్నీ కూడా మీరు చెప్పాలండి, మీరు తేల్చేయాలి ప్రజలకు, మీరు విషయాలు చెప్పాలని చెప్తే కూడా వచ్చి ప్రెస్ మీట్ అని అనౌన్స్ చేశాడు. లాస్ట్ 1 అవర్ బిఫోర్ క్యాన్సిల్ చేశాడు. అంటే మెసేజ్ పోలేకపోయింది ప్రజలకు. అన్ని మంచి పనులు చేసి కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లోకి నెట్టబడ్డారు. ప్రకాష్ గారు, ఎందుకు ప్రజల్ని అంటే నీళ్లు నిధులు నియామకాలతో ఒక వినూత్న ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్ ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలకు ఎందుకు రీచ్ కాలేకపోయారు, ప్రజలు ఎందుకు విశ్వసించలేదంటారు? అంటే ఇప్పుడు ఎందుకు పెట్టాలి అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. బీఆర్ఎస్ అవసరం ఏంది, తర్వాత టీఆర్ఎస్ శక్తి కూడా ఆయన అంచనా వేసుకోవాల్సి ఉండే. నాకు ఇక్కడ స్టేట్ లో నేను ఉండకున్నా గెలుస్తా, నేను ఎవరిని పెట్టినా గెలుస్తా అనే ఒక ఆ విశ్వాసం, అతి విశ్వాసం ఏదైతే ఉన్నదో అది ఆయనను బీఆర్ఎస్ పెట్టడానికి కొంతవరకు కారణమైంది. బీఆర్ఎస్ విషయంలో కూడా టీఆర్ఎస్ లో ఉన్న మొదటి నుంచి ఉన్న వాళ్ళను ఎవరిని కూడా ఆయన విశ్వాసంలోకి తీసుకోకుండా ఆయన చుట్టూ ఉన్న కొంతమందితోని ఆయన సలహాలు తీసుకొని ఆ బీఆర్ఎస్ పెట్టాడు. సరే, మేము కూడా అనుకున్నాం దేశ రాజకీయాలలో ఒక కీలకమైన పరిణామం ఇది, ఒక థర్డ్ ఫోర్స్ అనేది ఎవాల్వ్ కావాలి. బట్ పరిస్థితులు ఇప్పుడు అనుకూలంగా లేకున్నా ఆయన ఏదైనా, ఎందుకంటే గతంలో ఆయన 63 నుంచి 88 సీట్లకు పోయాడు. అధికారంలోకి ఎట్లయినా వస్తాడు కావచ్చు అనే నమ్మకం మాకు కూడా ఉండే. కాబట్టి